ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సొరకాయల స్వామి ద్వితీయ భాగము. సొరకాయల స్వామి ప్రదర్శించిన మహిమలు, అద్భుతాలు అనేకం. అవి వారి దయాంతఃకరణానికి దర్శనాలే కానీ ఆడంబరం కోసమో ఘనతను చాటుకోవటం కోసమో చేసినవి మాత్రం కాదు. స్వామివారు సర్వప్రాణులను సమానంగా చూచేవారు. ఎవరైనా పశువులను జంతువులను కొడుతుంటే స్వామి బిగ్గరగా అరిచి తమ చెంతనున్న వారిని పరుగెత్తించి హింసను ఆపించేవారు. ఆ జంతువుల పూర్వజన్మల గాథలు చెప్పేవారు. ఒక కుక్కను గూర్చి, ఇతడు గొల్లవాడు, నాతో పాటు పశువులు మేపేవాడు, మేమిద్దరం తోటి పశువుల కాపర్లం, అతడిట్లా అయిపోయినాడు పాపం, అయ్యో అన్నారు. స్వామివారు నారాయణవరం సమీపారణ్యంలో తిరుగుతుండగా దెబ్బ తగిలినందున కుంటుతూ ఆయాసపడుతున్న ఒక మేకపిల్ల కంటబడింది. స్వామి దాని కాలు తోమి ఏదో మందు కట్టి నయమయ్యేదాకా దాన్ని కాపాడి తర్వాత మందలో చేర్చినారు. మరొకసారి కాలు విరిగినందున దీనంగా ఓడ్ర పెడుతున్న గాడిదకు కట్టుగట్టి నెల దినాలకు పైగా దానికి తిండి తీర్థాలు పెట్టి బాగయ్యేదాకా సంరక్షించారు. ఒకనాడు ఉన్నట్టుండి స్వామి చెంగల్రాయ ముదిరియార్తో, వాడు తిండి లేక మాడిపోతున్నాడు, పోదాం పద, ఏమైనా పెడదాం అని బయలుదేరదీసినారు. కొన్ని వీధులు కడిచి ఒక వాకిలి చెంత నిలిచినారు. స్వామి అక్కడ కట్టి ఉన్న ఒక ఎద్దును చూపి దానికోసమే వచ్చినట్టు చెప్పినారు. ముదిరియార్ కేక వేసి ఇంటి యజమానిని పిలిస్తే ఆయన వచ్చి కొన్ని దినాల నుండి ఆ ఎద్దుకేదో రోగం పట్టుకున్నదని, నీరు గడ్డి ముట్టడం లేదని, దినదినం శుష్కించిపోతున్నదని అన్నాడు. స్వామి ఆ ఎద్దు చుట్టూ ఒకసారి తిరిగి గడ్డి తినమని ఆజ్ఞాపించినారు. అది వెంటనే గడ్డి తిని నీరు త్రాగింది. తాము భిక్షించి తెచ్చిన మంచి మంచి ఖాద్య పదార్థాలు ఆ ఎద్దుకు తినిపించారు. మద్రాసు ముల్లాసాహెబ్ వీధిలో ఉండే మాణికమ్మాల్ చాలా కాలం భయంకర కుష్ఠవ్యాధితో బాధపడింది. ఆమె నారాయణవరం పోయి స్వామి సన్నిధిలో కొన్ని దినాలు ఉండినది. ఒకనాడు ఉన్నట్టుండి స్వామి ఆమెకు తాము తినే అన్నంలో పిడికెడు తీసి పెట్టినారు. వారం దినాల్లో ఆమె కుష్ఠరోగం నిశ్శేషంగా పోయింది. 1876-77 కరువు కాలంలో స్వామి చుట్టూ 15-20 అనాథ శిశువులు ఉండేవారు. వారికి తినిపించిన తరువాతనే స్వామి తినేవారు. ఒక వేసవి మిట్ట మధ్యాహ్నం స్వామి తెనెంబేడు గ్రామంలో ఒక చింత చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఒక వృద్ధ స్త్రీ తన మనమరాళ్ళు తోడుకొని వచ్చింది. ఆ పిల్ల ఎడతెగని జ్వరంతో చిక్కి శల్యమైపోయింది. గొప్ప గొప్ప వైద్యులు ఆమె బతకదన్నారు. స్వామి ఆ పిల్లపై జాలి తలచి తామున్న చోటున ఇంత మట్టి తీసి తినిపించినారు. వెంటనే జ్వర తీవ్రత తగ్గింది. 2 నెలల్లో ఆమె సంపూర్ణారోగ్యం పొందింది. స్వామివారు పంచభూతాలపైన ఇతర ప్రాణులపైన కూడా అవసరం పడినప్పుడు అధికారం నెరపేవారు. ఒకసారి అరవముద్దునాయుడు, పార్థసారథినాయుడు అనే భక్తులు మద్రాసు నుంచి వచ్చి వేరొక గ్రామంలో సొరకాయల స్వామిని దర్శించి నారాయణవరం తోడ్కొని పోవటానికి బండి గట్టించుకున్నారు. తీరా బండి ఎక్కే సమయాన, అమ్మా బిడ్డలు బయలుదేరుతున్నారు, తడవనీయకు అనే మాటలు వినపడ్డాయి. ఆ మాటలు ఎవరన్నారో తెలియదు. స్వామితో ఆ భక్తులిద్దరూ బండిలో కూర్చున్నారు.
మొదలియారు బండి వెనక నడుస్తున్నాడు. కొంత దూరం పోయిన తరువాత చుట్టూ జడివాన కురుస్తున్నా మొదలియారిపైన బండిపైన ఒక్క చుక్కైనా నీరు పడలేదు. ఈ వింత నారాయణవరం చేరేదాకా జరుగుతూనే ఉన్నది. ఒక రాత్రి స్వామితో పాటు చెంగల్వరాయ మొదలియారు నారాయణవరంలో ఒక ఇంటి అరుగుపై పడుకున్నాడు. దోమలు కుడుతుంటే మొదలియారు లేచి కూర్చున్నాడు. ఏమిటి సంగతి అని స్వామి అడిగితే దోమల బాధ అన్నాడు. స్వామివారు ఒక కాలుపై మరొక కాలు పెట్టి కుడి చేతిని అటూ ఇటూ తిప్పి ఒట్టి బయలులో ఒక వృత్తాకారం చుట్టి పడుకోమన్నారు. అటు తర్వాత మొదలియార్పై ఒక్క దోమైనా వాలలేదు. అతడు సుఖంగా నిద్రపోయాడు. ఒక మద్రాసు పెద్ద మనిషి నారాయణవరం వచ్చి పేదలకు అన్నదానం చేయ సంకల్పించి పాపయ్య చెట్టి ఇంట్లో వంటలు చేయిస్తున్నాడు. ఉన్నట్టుండి చెట్టి భార్య హఠాత్తుగా చనిపోయింది. వంటకాలన్నీ మైలపడిపోయినవని అన్నదాత స్వామికి మొరపెట్టుకున్నాడు. స్వామి, ఆమె ఇంకా చనిపోలేదు, పోయి చూడమన్నారు. చనిపోయిందనుకున్న గృహిణి తెలివి వచ్చి వంటకాలు త్వరగా తరలించండి, అరగంట కంటే నేను ఎక్కువ బతకనన్నది. వంటకాలన్నీ స్వామి చెంతకు తరలించగానే ఆమె శాశ్వతంగా కన్నుమూసింది. మరణాన్ని తాత్కాలికంగా ఆపిన శ్రీ సొరకాయల స్వామికి ప్రకృతి శక్తులపై గల అధికారం లోకానికి తెలిసిపోయింది. మద్రాసు స్మాల్ కాజ్ కోర్టు బెంచ్ క్లార్క్ వి యతిరాజుల నాయుడు తండ్రి, మేనమామలు స్వామివారికి కూర్చు భక్తులు. 1889లో ఒకనాడు యతిరాజుల నాయుడు తమ తోటలో రాత్రిపూట తిరుగుతుండగా ఒక నాగువాము కరిచింది. నాయుడు వెంటనే స్వామిని ధ్యానించడం ప్రారంభించాడు. స్వామి 2 సార్లు ప్రత్యక్షమై వీపు తట్టిపోయినారు. మందులు మంత్రాలు లేకుండానే విషం దిగిపోయింది. ఎక్కడి నారాయణవరం, ఎక్కడి మద్రాసు? స్వామి దేశకాలాలకు అతీతులు కదా. సొరకాయల స్వామి సర్వజ్ఞత్వానికి, భవిష్యత్ జ్ఞానానికి అనేక నిదర్శనాలున్నాయి. అవి స్వామివారి సహజ శక్తులు. ఆయన తమ శక్తులను పరోపకారం నిమిత్తమై ఉపయోగించారు. ఒకనాడు కీలనగరం గ్రామంలో మొదలియారు వెంటరాగా స్వామి భిక్షమెత్తుతూ ఒక ఇంటి ముందు ఆగి, కామాక్షి, మంగయ్య అంటూ చాలాసార్లు పిలిచినారు. ఒక చింపిరి చుట్టూ స్త్రీ బయటకు వస్తే స్వామి అన్నం పెట్టమన్నారు. ఆమె మొండివాడు వచ్చినాడని స్వామిని నానా దుర్భాషలు ఆడసాగింది. ఆమె తిట్లను లెక్క చేయకుండా స్వామి ఎన్నిసార్లు అడిగినా ఆమె అన్నం పెట్టనన్నది. సరే, కొంచెం కూరైనా పెట్టమన్నారు స్వామి. ఆమె కూరలేదు గీరలేదు పో అనింది. స్వామి నవ్వుతూ, మంచి కూర వండుకొని ఫలాని చోట మూలకు దాచుకున్నావు కదా, ఎందుకు అబద్ధమాడతావన్నారు. ఆమె స్వామి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయి లోనికి పోయి కూర తెచ్చిపెట్టి స్వామికి క్షమాపణ వేడుకున్నది. స్వామి ఒకసారి పాపయ్య చెట్టి ఇంటికి భిక్షకైపోతే ఆయన ఒక మినపరొట్టె తెచ్చి ఇచ్చినాడు. ఇంట్లో ఇంకా 18 రొట్టెలు పెట్టుకొని ఒక్కటే ఇచ్చినావా అన్నారు స్వామి. చెట్టి లోపలికి పోయి లెక్క పెడితే సరిగ్గా 18 రొట్టెలు ఉండటం గమనించి విస్తుపోయాడు. సశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.